నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి సార్? పేరు దల్లి రామాంజరెడ్డి, గురబాయిగూడెం, జంగారెడ్డి మండలం అండి. నేను ఆయిల్ పామ్ రైతుని. నేను ఇప్పుడు ఇది ఈ ప్లాంట్స్ ఎన్ని ఎకరాలండి? ఇది 9 ఎకరాలండి. ఇది 9 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల ప్లాంట్స్ అండి? ఇది ఈ పొలానికి ఇది 7వ సంవత్సరం అండి. 7వ సంవత్సరం రన్నింగ్ లో ఉంది. 7వ సంవత్సరం సాగు చేస్తున్నాం. మీరు పొలంబడి రైతు కూడా అన్నారు కదా? నేను పొలంబడి రైతు కూడా. అంటే మీ ట్రైనింగ్ కూడా అక్కడ అవుతుంటారు కదా? అంటే ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్లో కూడా మీరు అవుతుంటారు? ఏలూరులో ట్రైనింగ్ అవుతున్నాం అండి. ఇది 7 సంవత్సరాల నుండి ఇప్పుడు మీరు దీనికి బ్యాక్టీరియా వాడారు కదా సార్ మీరు? అవునండి. సూర్య వారు ఇచ్చిన సూర్య ఫెర్టిలైజర్స్ మీరు ఎన్పీకే బ్యాక్టీరియా వేశారు కదా? వేసానండి. ఎన్పీకే బ్యాక్టీరియా వేశారు, వర్మీతో కలిపి వేశారు. ఎన్పీకే బ్యాక్టీరియా వర్మీ కంపోస్ట్ కలిపి మిక్స్ చేసి ఒక 10 రోజులు నిల్వ ఉంచి నేను ప్రతి చెట్టు మొదలను అప్లై చేశానండి. చేశారు. దానివల్ల ఆ చెట్టుకు ఉన్నటువంటి సూక్ష్మ ధాతు లోపాలు కొన్ని ఉండేవి మా తోటకి. మా ఆకులు పసుపుగా రావటం, జింకు ధాతు లోపం, మెగ్నీషియం లోపం, బోరాన్ లోపం కొంత వరకు ఉండేవి. ఈ వాడటం వల్ల ఆ లోపాలు మినిమం 90% వరకు రిక్వైర్మెంట్ కనపడింది. చెట్టు అంతా చాలా గ్రీనిష్ గా అందంగా ఆకుపచ్చదనంగా రావటం మేము చూసాం. మొవ్వులు ఏమో ఇంతవరకు పురుసగా వచ్చి జరకొట్టినట్టుండే. ఇది వాడిన తర్వాత మువ్వాకు కూడా చాలా తేపగా రావటం, ఆ పసుపు గట్రా ధాతు లోపాలు గట్రా రిక్వైర్మెంట్ అవటం కనబడింది. అంటే అంత క్రితం మువ్వు వచ్చినప్పుడు పసుపు రంగులో వచ్చేది, మువ్వాకులు కూడా పసుపుగా వచ్చాయి. ఒక ఆకు ఈనెల మధ్య ఈనెకి అటు ఇటు పసుపుగా తెల్లగా రావడం గమనించాం. గత 2 సంవత్సరాల నుంచి దాన్ని ఎలాగా ఇదని నేను దాన్ని ఎలా నివారించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది వాడిన కాడి నుంచి ఆ ధాతు లోపాలన్నీ కూడా కవర్ అవడం జరిగింది. అదే సూర్య వారు ఇచ్చిన ఎన్పీకే బ్యాక్టీరియా వర్మీ వేసి కలిపానండి. తర్వాత ట్రైకోడెర్మానో ప్లస్ ఇది కూడా కలిపి వాడారు కదండి? ట్రైకోడెర్మా విరిడి, వేప పిండి కలిపి నిల్వ చేసండి. ఆ రెండు కలిపి బెల్లం నీళ్లు కలిపి ఒక 20 days ఒక నీడ నిల్వ ఉంచి దాన్ని చేయటం జరిగింది. మాకు గెల కుళ్ళు తెగులు ఎక్కువ ఉండి గెల అంతా కుళ్ళిపోయి నేల మీద పడిపోవటం, ఈ చెట్లు కాండం మీద పుట్టగొడుగులాగా రావటం అలాంటివి ఉండేవి. ఏదండి అది వాడకృతం? అది వాడిన తర్వాత అది కంట్రోల్ అయిందండి. ఏది ట్రైకోడెర్మా వాడిన తర్వాత ఈ మన ఈ కాయ కుళ్ళి కింద పడేది ప్లస్ పుట్టగొడుగులు కూడా తగ్గిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయాయండి. ఇంకొకసారి వాడితే ఈ సంవత్సరం కూడా ఉండదని అనుకుంటున్నాను. అదే దానివల్ల మాకు ఉపయోగం కనపడింది. అదే అయితే మీకు ఏంటంటే ఇప్పుడు సూర్య వారు ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వల్ల మీకు మీ ఒపీనియన్ ఏంటంటే దాని మీద ఒపీనియన్ మీకు? సూర్య వారు ఇచ్చిన ఫెర్టిలైజర్ వల్ల గెలకుళ్ళు తెగులు అరికట్టబడింది. చేనుకున్నటువంటి సూక్ష్మధాతు లోపాలు మొక్కున్నాయి కవర్ అయినాయి. గెల ఫ్రూట్ సైజు ఎక్కువ కనబడింది, లావుగాను. నెంబర్ ఆఫ్ బంచెస్ కూడా కొంచెం ఎక్కువ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత ఈ అమ్మిన తర్వాత పూర్తి రిజల్ట్స్ నేను చెప్పగలుగుతాను. అదండి. నమస్కారం. మొదటి స్టేజీ బంచ్ అండి. ఇది 2వ స్టేజీ బంచ్. 3rd స్టేజీ బంచ్ ఇక్కడ వస్తుంది. మొక్క ఆరోగ్యంగా ఉండటం వలన ఇలా 3 స్టేజీల్లో కూడా బంచ్లు వస్తాయండి. దానివల్ల 3 వరుసగా 6 గెలలు వేసుకున్న 3 ఆలు 18 గెలలు కూడా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. రైతుకి ఎక్కువ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందండి. దీనివల్ల మీ ఎన్పీకే వాడడం ఇవన్నీ చేయటం వలన మొక్క ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యమైనటువంటి గెలలు రావడానికి ఈ ఎన్పీకే బాగా దోహదపడుతుంది. గెల సుమారు ఎన్ని కిలోలు వస్తుంది? గెల సుమారుగా లేత తోట మొలానికి గెల ఇంచుమించు యావరేజ్ 25 కేజీలు రావచ్చు. 25 కిలోలు. ఇంకా తోట ముదిరితే 50 కేజీలు 60 కేజీలు కూడా వచ్చే అవకాశం ఉందండి. తోట పెద్ద అయితే ప్రజెంట్ ఇప్పుడు అయితే ఒక 25 కేజీలు వచ్చే అవకాశం ఉందండి.